హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అమరావతిలో వీడియో చేద్దామని పొద్దున్నే బయలుదేరారండి 5:30కి. అయితే ఇక్కడ బాగా చలిగా మంచు ఎక్కువ ఉందండి, అసలు దారి కూడా కనబడతలేదు. దానివల్ల నేను రోడ్డు పక్కనే బండి ఆపేసి సిగ్నల్ లైట్ వేసుకొని కొంచెం వెయిట్ చేస్తున్నానండి, కొద్దిగా దగ్గర తెల్లామని. చూడండి, ఈ విధంగా ఉందండి మంచు. ఇంత పొద్దున్నే రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర డీ వాటర్ చేస్తున్నారు కదండి. ఇక్కడ నైట్ కూడా వర్క్ చేస్తున్నారు బాగా. దానివల్ల ఏంటంటే వాటర్ అనేది బాగా తీసేసారు. ఇప్పుడు అక్కడ ఫిషింగ్ చేస్తున్నారండి. చేపలు చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవన్నీ పట్టేస్తున్నారు. అది మీకు వివరంగా దగ్గర నుంచి చూపించాలని నేను వీడియో చేద్దామని అయితే ఇంత పొద్దున్నే వచ్చానండి. లేదంటే రోజు ఉదయాన్నే 10:30 టైంకి వచ్చి వీడియో చేసేవాడిని. అలాంటిది ఈరోజు ఇంత పొద్దున్నే రావాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా వెళ్ళి మీకు వివరంగా చూపిస్తాను. అయితే ఇక్కడంతా పొజిషన్ మీకు ఇప్పుడు ఎలా ఉందనేది మీకు చూపించాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ విధంగా ఉందండి, మొత్తం పొగ మంచు పెరిగిపోయి ఉంది. ఇది ఉండవల్లి కొండ అండి. ఉండవల్లి గృహాలు ఉంటాయి చూసారా, ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇక్కడ ఉన్నా నేను. కరకట్ట వైపు వెళ్ళే రోడ్డు అనమాట ఇది. ఈ విధంగా ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ విధంగా ఉందండి. అమరావతిలో వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను కదండి. అలాగే ప్రతి వీడియో కూడా మీకు చేసి చూపించాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది, పొగ మంచు పెరిగిపోయింది అనమాట. పొద్దున పూట ఈ టైంలో బయటికి వెళ్ళేవాళ్ళు కాస్త చూసుకొని సిగ్నల్ లైట్స్ వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మంచు ఈ విధంగా ఉండటం వల్ల బాగా ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దండి. చాలా స్లోగా చూసుకొని నిదానంగా వెళ్ళండి. ఆ చివరి నుంచి వెహికల్ వస్తుందండి. చూడండి, పొగ మంచులో వెహికల్ ఏం కనపడతలేదు. ఎదర ఫోకస్ లైట్ ఒకటే కనబడుతుంది. ఎక్కడో చాలా లాంగ్లో ఉంది అది. పొలాలకు వెళ్ళే రైతులు వీళ్ళు వెళ్తున్నారండి పొద్దున్నే. చూశారు కదండి, ఈ విధంగా ఇబ్బందిగా ఉంటుంది. వెహికల్ తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఏంటి తమ్ముడు, బ్రేక్ పడలేదా? బ్రేక్లే చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకని బ్రేక్ వేయలేదు? బ్రేక్ ఫెయిల్. ఓ, నడుచుకుంటే వెళ్ళండి, నడుచుకుంటే వెళ్ళి తొక్క మాకు సైకిల్. దెబ్బలా తగిలినాయా? ఏది నొక్కు. బ్యాక్ వెనకాతల చక్రం బ్రేక్లు అనేది ఫెయిల్ అయినాయండి సైకిల్కి. రోడ్లు ఆగిపోయిన ఆగలేదు. నేనేదో పక్కన ఆపుతాను అనుకున్నాను, కానీ అది నిదానంగా గుంటలోకి వెళ్ళిపోయారు. జాగ్రత్త తమ్ముడు, స్లోగా వెళ్ళండి, మంచు బాగా ఎక్కువగా ఉంది. నడుచుకుంటూ వెళ్ళండి, లేకపోతే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మంచులో వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నేను అమరావతిలోకి వెళ్ళి మీకు ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. చూడండి ప్రతి ఒక్కళ్ళు. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.